నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. హుజూరాబాద్ పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్ ప్రాంగణంలో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్టీవీ 2026 వార్షిక క్యాలెండర్ ని ఘనంగా ఆవిష్కరించడం జరిగినది. ఇటీ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, ఈశ్వర్ రెడ్డి, బత్తుల సమ్మయ్య, సదానందం తదితరులు పాల్గొన్నారు. ఇటీ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ లీడర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఎస్టీవీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రైట్, హుజూరాబాద్ పట్టణంలోని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చేతుల మీదుగా ఘనంగా ఎన్ఎస్టీవీ క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ముందుగా మీ అందరికి, మీ బంధువులకు, స్నేహితులకు, శ్రేయులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది నా తరఫున మరియు మా ఎన్ఎస్టీవీ ఛానల్ తరఫున. మరియు మీరు కూడా ప్రజలకు శుభాకాంక్షలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎన్ఎస్టీవీ పక్షాన ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి మరియు పుర ప్రముఖులందరికీ, ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీ టీవీ ఛానల్లో మంచి శుభాలు జరగాలని, మీ టీవీ ఇంకా పైకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతి తక్కువ కాలంలో ఎక్కువ వార్తలు సేకరించి ఇప్పటికే చాలా మంచి మన్ననలు పొందింది. ఇంకా రాబోయే కాలంలో కూడా చాలా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా ఈ పండుగ పర్వదినాన్ని శుభంగా, మంచిగా, సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. మరి ఇదండి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలకు అందిస్తూ, మరియు ఎన్ఎస్టీవీ ఛానల్ రానున్న రోజుల్లో మరింత మునమందుకు వెళ్ళాలి. మంచి వార్తలతోని, మంచి వార్తలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి వార్తలు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిల్చొని ఈ వార్తల రూపంలో ప్రజలకు మరింత చేరువాలి. ఛానల్ కూడా ఎంతగానో పెద్దగా ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. మరి ఇదండి, కెమెరామెన్ అక్షయ్తో శ్రవణ్ కుమార్, ఎన్ఎస్టీవీ, కరీంనగర్. థ్యాంక్ యూ.